నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కాకినాడ రూరల్ మండలంలో వారాహిదేవి ఆలయాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం. ప్రభుత్వానికి అధికారం లేదన్న ఆలయ నిర్వాహకురాలు. గోదావరికి పోటెత్తుతున్న వరద. ధవళేశ్వరం వద్ద పెరుగుతున్న నీటి మట్టం. వాడపల్లి భక్తులకు ఉచిత బస్ అమలు. వెల్లడించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. జగ్గంపేటలో ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ. ప్రత్యామ్నాయం చూపాలని వినతి. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు వారాహిదేవి ఆలయ నిర్వహణ బాధ్యత దేవాదాయ ధర్మాదాయ శాఖ భుజానేసుకుంది. ఇప్పటి వరకు ఆలయ నిర్వాహకులు నిధులు దుర్వినియోగపరిచారని నిర్ధారణ కావడంతో దేవాదాయ శాఖ ఆలయాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. అయితే లక్ష్మీ ప్రసన్న దేవాదాయ శాఖకు ఆలయాన్ని అప్పగించేందుకు ససేమిరా అనడంతో వివాదం రాచుకుంది. కాకినాడ రూరల్ కొవ్వూరు వారాహిదేవి ఆలయ వివాదం మరింత ముదిరింది. ఇక్కడ జరుగుతున్న నిధుల దుర్వినియోగం, అక్రమాలపై స్థానికులు ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్కు విచారణకు ఆదేశించారు. దేవాదాయ శాఖ విచారణ జరిపింది. నిధులు దుర్వినియోగం వాస్తవమని తేల్చింది. దీంతో ఈ నెల 15న దేవాదాయ శాఖ ఆలయం స్వాధీనం చేసుకుంది. అందరికీ నమస్కారం. నేను సౌజన్య ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో లేబర్ ఈరోగా పనిచేస్తున్నాను. పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ సంస్థానానికి ఈరోగా నేను పనిచేస్తున్నాను. ఇక్కడ కాకినాడ సమీపంలో కొవ్వూరు గ్రామంలో చేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానం మీద కంప్లైంట్ రావడంతో కలెక్టర్ గారికి PGRSలో ఆ కంప్లైంట్ అనేది మా డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేసి మన దేవస్థానాన్ని ఎండోమెంట్లో తీసుకుంటూ దాన్ని ఇక్కడ సింగిల్ ట్రస్టీగా నియమించడం జరిగింది. మేము అదే సమయంలో హ్యాండ్ అవుట్ చేసుకునే సమయంలో ఆవిడకి తీసుకోవడానికి నిరాకరించారు. అలాగే నిన్న కూడా మేము ఒక నోటీస్ ఇచ్చాము. సమాధానం చెప్పాలి, అమ్మవారికి ప్రకారం పెట్టి అలాగే ఇవ్వాలి అని చెప్పేసి మేము నోటీస్ ఇవ్వడం, దాన్ని కూడా తీసుకోవడానికి అప్పుడు మేము వారి ఈ యొక్క గోడ మీద ఫోటోస్ తీసుకుని ఈరోజు ఇక్కడికి వచ్చి సుమారుగా 15 గంటల నుంచి కూడా నా మీద విపరీతంగా వారు గ్రామస్తుల్లో కొంతమంది వారు నా మీద దౌర్జన్యం చేయడం జరిగింది. మూడు రోజుల పాటు ప్రశాంతంగానే జరిగింది. ఆదివారం మాత్రం ఆలయం నిర్మించానని చెబుతున్న లక్ష్మీ ప్రసన్న అనే మహిళ వివాదానికి దిగింది. దీంతో వివాదం పెరిగింది. ఆలయ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన సౌజన్యను లోపల వేసి కొట్టేస్తానంటూ బెదిరించారు. కొందరు స్థానికులు ఆమెపై తిరగబడ్డారు. మరికొందరు దేవాదాయ శాఖకు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి వరకు పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. పోలీసుల రాకతో సద్దుమణిగింది. సోమవారం లక్ష్మీ ప్రసన్న కొందరు మహిళలను వెంటబెట్టుకుని కలెక్టరేట్ వద్ద ధర్నా చేసింది. ఆలయం నిర్మించిన 18 నెలల కాలంలో వచ్చిన ఆదాయం గురించి చెప్పకుండా ఇక నుంచి ఆలయానికి వచ్చే ఆదాయం గ్రామానికి పంచుతానంటూ చెప్పడంపై అధికారులు మండిపడుతున్నారు. కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కాకినాడ దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ అధికారులు పట్టించుకోలేదు. దీంతో వెనుతిరిగి వెళ్లిపోయారు. కళలో మాకు కనిపించే అమ్మవారి గుడి కట్టడము మా కష్టాల నుంచి వచ్చిన అమ్మవారు ఇది యావత్ భారత్ ప్రపంచానికి మొత్తం తెలుసు. ఈ రోజు వరల్డ్ వైడ్ లో అమ్మవారికి ఈవిడ మా ఇంటి కులదేవత. మేము పూజించుకుంటున్నాం. మేము మా స్థలంలో మా సొంత డబ్బులతో ఎవరిని ఒక్క రూపాయి ఆశించకుండా మేము మా గుడిని కట్టుకున్నాం. మా పీఠం ఇది పెట్టుకున్నాం. మేము పెట్టుకున్న తర్వాత అమ్మవారు భక్తులందరూ వస్తున్నారు. వస్తే వాళ్ళ కష్టాలు తీరుతున్నాయి, వాళ్ళ కన్నీళ్ళు తీరుతున్నాయి. వేలాది మంది భక్తులు ఈ రోజు అమ్మవారి అనుగ్రహంతో బాగుపడిన కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి.
మనం లక్షల్లో ఇక్కడ అన్నప్రసాదం పెట్టాం. మనం ఆ రోజు అందరూ రాని వాళ్ళు ఈ రోజు ఎందుకు వచ్చి అన్యాయంగా ఇంత దారుణంగా మాకు ఏ పేపర్స్ కూడా మాకు ఇవ్వకుండా, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తో ఏ పేపర్స్ కూడా మాకు ఇవ్వకుండా మా గుడిని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు ఎండోమెంట్కి వెళ్తే నాశనం అయిపోద్ది అనుకుంటున్నారా? గుడి ఏంటి డెవలప్ అవుతుంది అనుకుంటున్నారా? ఎండోమెంట్ మాకు ఇష్టం లేదండి. మా కులదేవత అండి. మాకు మేము ఇవ్వమండి. మా ఊరు అందరం కలిసి మేము నిర్ణయించుకుంటాం. మేము మా గ్రామంలో అవసరమైతే మేము కమిటీ వేసుకుంటాం. మా గ్రామస్తులందరం కలిసి మేము నాటిలో కలిసారు తప్ప మాకు ఇచ్చిన వెంటనే విధులు త్వరగా వచ్చేసారు తప్ప మాకు ముందుగా అయితే మాత్రము దీన్ని హెచ్చరించారు, ఏం చెప్పలేదు. ఇదైతే వాస్తవం. ఫైనల్ గా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే అమ్మవారిని మా అవసరమైతే మా గ్రామస్తులందరూ కలిసి మేము కమిటీ వేసుకుని మేము ఆలోచించుకుంటాం. అంతే తప్ప మేము ఎండోమెంట్కి ఇవ్వడానికి అయితే మేము సిద్ధంగా లేము. అయితే ఇప్పుడు ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నానండి. దీని కంప్లైంట్ కూడా ఏంటి అంటే నేను అన్ని మతాల్ని గౌరవిస్తానండి. ప్రతి మతం నాకు చాలా ఇష్టం. ఏ మతమైనా గౌరవిస్తాం. మనిషి ఎవరైతే క్రిస్టియన్ మనిషి ఆయన ఇచ్చిన ఒక చిన్న కంప్లైంట్ పట్టుకుని మమ్మల్ని ఎంత రాజాంతం చేశారు కదా. ఆయన ఏ రోజు కూడా వచ్చి గుడి దగ్గరకు వచ్చి ఒక బొట్టు పెట్టుకోవడం కానీ, ఒక అమ్మవారిని దర్శనం చేసుకోవడం కానీ జరగలేదు. దాన్ని ఎలాగ మీరు కంప్లైంట్ గా తీసుకుంటారో అనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఆయన ఏ రోజు కూడా రాలేదు. ఆయన ఏదైతే కంప్లైంట్ లో పెట్టారో సౌకర్యాలు లేవనేసి అవన్నీ కూడా ఇక్కడ మనం కల్పించాం. 1 year లో మేము అవన్నీ కల్పించాం. అది ఎంత కష్టపడితే వచ్చిందండి. మన ఇంట్లో ఒకరికి అన్నం పెట్టాలంటే ఎంతో కష్టపడితే కానీ మనం అన్నం పెట్టాలండి. అది వాస్తవం. అలాంటిది లక్షల్లో వేలల్లో అన్నప్రసాదం పెడుతున్నామండి. ఇప్పటికీ లక్షల్లో భోజనం చేసే వాళ్ళు ఉన్నారు భక్తులు, అమ్మవారి భక్తులు. దాన్ని ఎందుకు మీరు గుర్తించలేదు? ఇదంతా హిందూ ధర్మం గురించే కదా మేము చేసేది. హిందూ ధర్మం మీరు నిజంగా హిందూ ధర్మాన్ని ఉద్ధరించే వాళ్ళు అయితే మమ్మల్ని ఎందుకు అడ్డు చెప్పి మమ్మల్ని ఎందుకు ఇలా హింసిస్తున్నారు? మమ్మల్ని ఎందుకు బాధలు పెడుతున్నారని నేను అడుగుతున్నానండి. అసలు వాడపల్లి దేవస్థానంలకు వచ్చే భక్తులకు ఉచిత బస్ ప్రయాణం వర్తిస్తుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చెప్పారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి రోజురోజుకి పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలను పెంచుతున్నామని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆలయంలోని అంతరాలయ 3 ప్రధాన ద్వారబంధాల వెడల్పు పనులను ఆయన ప్రారంభించారు. భక్తులు కనులారా స్వామివారిని దర్శనం చేసుకోవటానికి క్యూలైన్ల పెంపుకు ద్వారబంధాల వెడల్పు పనులు దోహదం చేస్తాయన్నారు. అంతరాలయంతో పాటు మాడవీధుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కోనేరు అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు దృష్టి సారించామని, స్వయంగా తాను జిల్లా అధికారులతో మాట్లాడానని, 7 ఎకరాల్లో పార్కింగ్ స్థలం ఏర్పాటు జరుగుతుందన్నారు. ఒకేసారి 3000 మంది భక్తులు కూర్చుని భోజనం చేసే విధంగా వకులామాత అన్నదాన కేంద్రం త్వరలో అందుబాటులోకి రానుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు ఎమ్మెల్యే బండారుకు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముదునూరు వెంకట్రాజు, కుసంపూడి రామకృష్ణంరాజు, గనిశెట్టి వీరేషు, సురేష్ రాజు, పప్పుల బుజ్జి, ఏపుగంటి వెంకటేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.
ప్రకారం చేయాలన్నది అన్నదాతల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ పరపతి సంఘాలు తదనుగుణంగా ప్రణాళికలు అమలు చేయాలని ఏపీ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ సూచించారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం సొసైటీ అధ్యక్షుడు గండి దేముడు, డైరెక్టర్లు పల్లా తాతారావు, బొబ్బరి కన్నారావు ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ నూతన పాలకవర్గాన్ని అభినందిస్తూ సొసైటీ ఆర్థిక పరిపుష్టి సాధించేలా కృషి చేయాలన్నారు. సొసైటీ అధ్యక్షుడు దేవుణ్ణి పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో గండి వంశీదీప్, సాయినాథరావు, బొండా సత్యారావు, రాము నాయుడు, కళ్యాణ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ పేరు పేరున ముఖ్యంగా ఈ రోజు ఎంత వస్తున్నా సభలో తెలుగుదేశం పార్టీకి ఉత్తరప్రదేశం కూడా గట్టిగా ఉండడానికి ఈ రోజు ఒక నిదర్శనం. ఎంత వస్తున్నా మీ అందరూ ఈ సమావేశాన్ని ఈ ప్రమాణ ఉత్సవాన్ని నాయకులకు కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చాలా మంది మన నాయకులు పరిస్థితి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం కూడా మొబైల్ ప్రభుత్వంలో ఉన్నాము. కొంతమందికి పదవులు వస్తున్నాయి, కొంతమంది పదవులు పంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పదవులు అందరికీ కూడా న్యాయం తీసుకెళ్ళాలనుకుంటున్నాం. ప్రజలు బాబురావు గారు చెప్పాలంటే అందరికన్నా సీనియర్ నాయకులు. ఆయన ఏం ఆశిస్తారు, కనీసం మమ్మల్ని కూడా ఏం అడగాలంటే ఏదైనా డిసిఎంఎస్ స్టేట్మెంట్ ట్రై చేశాం. మరి మన ఉమ్మడి ప్రభుత్వం అవకాశాల్లో అది మరి వేరే వ్యక్తికి ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి అది మన కోర్టు బాలని అబ్బాయికి ఇచ్చాం. అది అతను సెంట్రల్ బ్యాంక్ ట్రై చేశారు. సెంట్రల్ బ్యాంకు జనసేనకి ఇవ్వడం వల్ల ఆ పదవి చేయలేకపోయింది. నెక్స్ట్గా అటువంటి వ్యక్తికి మనం ఆ పదవికి ఒక మంచి గౌరవాన్ని పొందుతామనే ఆశతో మేము ప్రయత్నిస్తాం. మరి అది ఒకరి జాబితాలో భాగంగా వచ్చిపోయింది. దీనికి విషయం అంటే చాలా మంది సుమారు 30 సంవత్సరాల నుంచి దగ్గర పార్టీలో పనిచేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మేమంటే 7 సంవత్సరాలు అయింది వచ్చి పార్టీలోకి. 7 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మీకు తెలుసు నేను ఎట్లా తిరిగాను, ఎట్లాగా ఈ పార్టీలో పనిచేశాను. ఏదైనప్పటికీ అందరికీ కూడా పదవులు నేను కూడా ఎట్టి పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో ఇక్కడ బాబు గారు ఇస్తానని చెప్పి ఇక్కడ ఇవ్వకపోయినప్పటికీ సరే మళ్ళీ ఏదో ఒకటి గవర్నమెంట్ వచ్చి మంచి అవకాశం ఇస్తారు ఉద్దేశంతో పనిచేస్తాం. మన తర్వాత మనం ఓడిపోవడం మళ్ళా 2024 వరకు కూడా మళ్ళా ఇక్కడ మా పెద్ద గురించి మళ్ళా ఇద్దరు ఉన్నాం కాబట్టి మళ్ళా సిద్ధాంతి గారు నేను కూడా ఉన్నాం కాబట్టి ఇక్కడ మా ఇద్దరు కూడా మళ్ళీ ఇక్కడ నుంచి పోటీ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆ రోజు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి నువ్వు హైదరాబాద్ సభలో పనిచేస్తే బాగుంటుంది, నువ్వు బాగుంటే అవ్వవచ్చు కదా అని చెప్తే ఆయన మాట మీద మనం అందరం అక్కడ పనిచేస్తాం. అక్కడ కూడా దురదృష్టం ఏంటంటే అక్కడ జనసేన ఇక్కడ జనసేన అయిపోయింది. బాబు బండారు గారు కూడా 4 పరిస్థితి ఏర్పడింది ఉమ్మడి ఈ రాజ్యాల వలన. సో ఎందుకు చెప్తున్నానంటే మనం ఎంత ప్రయత్నం చేసినా మనకి అవకాశం లేనప్పుడు పార్టీ కూడా డిసైడ్ చేసుకోలేదు. ఈ ఉమ్మడి అభ్యర్థుల వల్ల మనం కొన్ని సందర్భాల్లో ఎంత అవకాశాలైనా కోల్పోతాం. నాకైతే జిల్లా వచ్చింది 15 ఏళ్ళు గ్యాప్ వచ్చింది రాజకీయంగా. 2009 ఓడిపోయాను, 2014 ఓడిపోయాను, 19 24 పెరుగుతున్నారు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు చాలా మంది కష్టపడే వాళ్ళకి నాయకులు తెలియదు. చాలా సీనియర్లు ఉన్నారు. సందర్భాన్ని బట్టి పార్టీ నాయకత్వం వాళ్ళు ప్రజలు డెఫినెట్గా ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. కాకపోతే అంతవరకు మా ఓపికతో ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని మీరు మనసులో పెట్టుకొని పార్టీలో పనిచేస్తున్న ఉద్దేశంతో మా పుస్తకం కలిస్తే ఇదంతా నా వర్తపత్రం లేదా అవకాశం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు అవకాశం తగ్గింది. కాబట్టి ఇందాక మన అధ్యక్షుడు గారు పిఎస్సీ సభ్యులు చెప్పినట్టు
4 నెలలు ఇంటికి వచ్చేసి డబ్బాలను మందు పడుకోవడానికి గదిలోనే తాగా పెట్టి మళ్ళీ ఆయన నెమ్మని కప్పని చెప్పాలి. బాబు ఏదైనా మీ 3 సంవత్సరాలుగా ఈ కోఆపరేటివ్ ఏదైతే 4 కోట్లు టర్నోవర్ అన్నారు దాని 40 కోట్లు కూడా 60 కోట్లు మీరు పెంచండి. 10 మంది సాయం చేయండి. రైతులకి ప్రతిగా రైతులు టైంకి వాటర్ బోర్డుకి కూడా 14-15 కోట్లు లోన్ ఇచ్చారంటే బ్యాంక్ కన్నా ఎక్కువ లోన్ ఇచ్చారు. సో ఇటువంటి బ్యాంక్ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూ ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు వాళ్ళు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా అన్ని పథకాలని ఇచ్చేవారు గత ప్రభుత్వం. దాన్ని మనం 20,000 ఇస్తాం. అట్లాగే దాని డీజిల్ కూడా ఇవాళ సుమారు 9 రూపాయలు 12 రూపాయలు పెంచారు. కొన్ని ప్రాంతాల్లో మామూలు ఇంటికి వాళ్ళు ఇచ్చారు. మన అక్కడ దానికి కూడా కేజీకి 4 రూపాయలు. మన దగ్గర మామూలుకి 10 రూపాయలు లేదు. కానీ అక్కడ ఇప్పుడు పంట పండింది కాబట్టి అక్కడ మామిడికాయలు అమ్మితే రైతులు నష్టపోతుందని చెప్పి ప్రతి కేజీకి 4 రూపాయలు సబ్సిడీ ఇచ్చారు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే పొలానికి పనికి సుమారు మరి 600-500 సబ్సిడీ ఇచ్చారు. సో ఇన్ని కార్యక్రమాలు చేస్తూ రైతులు బాగుంటేనే ఈ రాష్ట్రానికి తెలిసిన బాగుంటుందనే ఉద్దేశంతోనే రైతులు మనం కాపాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఏదైతే రాకుండా పొలాన్ని ఉద్దేశించుకుంటే దానికి కూడా ధరలు పెరిగినప్పుడు తగ్గినప్పుడు ఒక నిర్దిష్ట ఫండింగ్ కావాలని చెప్పి గతంలో చెప్పారు. అది ఏడాది అమలు చేస్తాం. 3,000 కోట్ల రూపాయలు స్థిరీకరణ నిధి మనం ఏర్పాటు చేసి తద్వారా రైతులు నష్టం లేకుండా ఏర్పాటు చేసే ఇది జరుగుతూ ఉంది ప్రభుత్వంలో. నష్టపోయే హాస్పిటల్ని అలాగా స్టీల్ ఫ్యాక్టరీ 10 మిలియన్ టన్నులు అంటే జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు. జేవీఆర్ సెంటర్ దాటిన తర్వాత వే బ్రిడ్జి వద్ద అండర్ పాస్ బ్రిడ్జి త్వరితగతిన పూర్తి చేసి ప్రమాదాలు నివారించేందుకు నేషనల్ హైవే అథారిటీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా జగ్గంపేట ఫ్లైఓవర్ బ్రిడ్జికి అటు ఇటు ఉన్న సర్వీస్ అప్రోచ్ రోడ్లు డబుల్ రోడ్లుగా విస్తరించి ట్రాఫిక్ జామ్ను తగ్గించాలని అన్నారు. ఈ విషయంపై నేషనల్ హైవే అథారిటీ వారు తక్షణం స్పందించాలని, అదేవిధంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి చంద్రబాబుకి వినతిపత్రం అందజేస్తామని, అదేవిధంగా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, కొత్త కొండబాబు, దేవరపల్లి మూర్తి, కుంచే తాతాజీ, బద్ది సురేషు, పిల్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ దానికి ముఖ్య కారణం నేషనల్ హైవే ఏదైతే NH-16 ఉందో దీనివల్ల మన ప్రాంతం మీదుగా నేషనల్ హైవే వెళ్ళడం అన్నది చాలా లాభదాయకమైనటువంటి విషయం. అన్ని రకాలుగా కూడా ఉపయోగం ఉంది. మనం ఏ ప్రాంతానికి వెళ్ళాలనుకున్నా చాలా సులువుగా ప్రయాణం చేయగలిగేటటువంటి అవకాశం, కానీ ఏమన్నా పండించిన పంటలు మనం ఎక్కడ తీసుకెళ్లాలనుకున్నా సరే గంటల్లో తీసుకెళ్లేటటువంటి విధాన అవకాశానికి కానీ ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ నేషనల్ హైవే ఏర్పడ్డ తర్వాత మన నియోజకవర్గ పరిధిలో మురారి నుంచి సోమవారం వరకు లెక్కేసుకుంటే 10 గ్రామాలు ఉన్నటువంటి పరిస్థితి. ఈ 10 గ్రామాల్లోనే కూడా ఒక జగ్గంపేట తప్పించి ఇక్కడ జగ్గంపేట కూడా ప్రమాద పరిస్థితుల్లోనే ఉంది. దాన్ని కూడా తప్పించాల్సినటువంటి పరిస్థితి లేదు. జగ్గంపేటతో చూసుకుంటే 11 గ్రామాలు, 11 గ్రామాలు కూడా ప్రమాద పరిస్థితుల్లో ఇక్కడ ప్రయాణం చేసేటటువంటి మోటార్ సైకిల్ మీద వెళ్ళినాయి, నడిచి వెళ్ళినాయి, కారుల్లో వెళ్ళినాయి, ఏ రకంగా వెళ్ళినాయి. కానీ ప్రయాణం చేసే వాళ్ళకి ప్రమాద పరిస్థితి ఉంటుంది, యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా ఈ 11 గ్రామాల్లోనే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఇరువైపులా గ్రామం ఉంటుంది కాబట్టి
అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళేటటువంటి వాళ్ళు గ్రామస్తులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి, ప్రమాదానికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఉదాహరణకు చూసుకున్నట్టయితే గండేపల్లిలో ఒక చిన్న ఇష్యూ చెప్తాను. గతంలో ఈ నేషనల్ హైవే నిర్మాణం జరిగేటప్పుడు కొన్ని వాటిని ఏమంటారంటే అండర్పాస్లు పెట్టడం జరిగింది. 4-5 అండర్పాస్లు పెట్టడం జరిగింది. బాగా గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతం నుంచి వరద పోటెత్తుతుండటంతో ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం క్రమేణా పెరుగుతోంది. వరద పరిస్థితిని జలవనరుల శాఖ అధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఆటో కార్మికులు రోడ్డెక్కారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6లో ఉచిత బస్సును చేర్చిందని, హామీల అమలు విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఉచిత బస్సు వల్ల తమ ఉపాధికి ఎసరు పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవనోపాధి లేక తమ సమస్యలను పరిష్కరించాలని ఆటో కార్మికులకు జగ్గంపేటలోనూ నిరసన ర్యాలీ చేపట్టారు. తొలుత మండల ప్రజాపరిషత్ కార్యాలయం నుంచి కాకినాడ రోడ్లో ఉన్న పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ చేసుకుంటూ వెళ్లారు. అనంతరం జగ్గంపేట 4 రోడ్ల కూడల్లో మానవహారం చేపట్టి ఆటో కార్మికులకు న్యాయం చేయాలంటూ నినాదాలు పలికారు. దీనిలో భాగంగా జగ్గంపేటలో ఉన్న తహసీల్దార్కి తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆటో కార్మికుల యూనియన్ సభ్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళలకు 1500 ఇస్తామన్న పథకాన్ని మొదటగా ఆటో డ్రైవర్ భార్యలకు అమలు చేయాలని, గత 10 సంవత్సరాలుగా ఆటోను నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని, ఉచిత బస్సు పథకం వల్ల తమకి జీవనోపాధి కోల్పోయామని, ఎప్పటికైనా తమకి న్యాయం చేయాలని కోరారు. అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వద్దకు చేరుకుని తమ సమస్యలను తెలియజేశారు. చెప్పు జగ్గంపేట గ్రామం నుంచి ఆటో యూనియన్ కార్మిక సభ్యులు ఈరోజు మహాసమ్మె కార్యక్రమం ప్రారంభించారు. కాబట్టి ఈ సమ్మెలో మా బాధలు, మా విన్నపాలు గవర్నమెంట్ వారు వింటారని, ఈ రోజు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో కార్మికుడు కుటుంబాలతో పాటు రోడ్డును పడ్డాం. గల కారణం మీరు ఇచ్చిన హామీలు బట్టి. కానీ మీరు ఇచ్చే హామీల్లో మొదటగా ఆటో కార్మికులతో సంప్రదించి వారికి ఇస్తానన్న జీవనోపాధి, వారికి ఇస్తానన్న సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా అమలు చేయకుండా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటా పోతే ఆటో కుటుంబాలు చాలా ఇబ్బంది పడతాయి. కానీ ఆటో కార్మికులు గవర్నమెంట్ లో కూడా భాగస్వాములు. కూటమి ప్రభుత్వానికి మేము అందరూ కూడా సహకరించిన వ్యక్తులు. నేను తెలుగుదేశం పార్టీ గండేపల్లి మండల కార్మిక శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. కానీ నేను ఆటో కార్మికుడిని కాబట్టి ఆటో కార్మికులకి నేను మద్దతు ఇస్తూ అలాగే కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. మొదటిగా మా డిమాండ్లు ఏంటంటే కార్మికులు, ఆటో కార్మికులు జీవనోపాధి కొరకు ఆటో తీసుకుని ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు 95లో ఒక్కొక్క జిల్లాకి 100 ఆటోలు ఇచ్చి జీవనోపాధి కల్పించి ఆటో కార్మికుల పట్ల చాలా అభినందనలు చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆటో కార్మికులు సంప్రదిస్తవచ్చు. ఇప్పుడు ఆటో కార్మికులు కొట్టడం అంటే సహజం కాదని, మరి ముఖ్యంగా ఆటో కార్మికులను జిల్లా వైజ్ గా యూనిట్ గా తీసుకుని ఆ జిల్లాలో ఉన్న ఆటోలన్నీ ఆ సభ్యులు ఎటువంటి చదువుకున్నారు అని గమనించాలి. ఒకటి, చదువుకున్న వ్యక్తి ఆటో తోలుతున్నప్పుడు 40 సంవత్సరాలు దాటితే ఉద్యోగానికి పనికిరాడు. కాబట్టి ఆటో కార్మికుడికి
నెలకొక్కటికి 12,000 రూపాయలు పెన్షన్ రూపాయలు ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే రెండవది కార్మికుల పట్ల మీరు ఉండే బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో కురిసిన వర్షాలకు కాకినాడ జిల్లా గొల్లప్రోలు సుద్దగెడ్డ పొంగి ప్రవహించింది. గెడ్డ ఉధృతికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో పరిస్థితిని సమీక్షించి ప్రజలకు సహాయక కార్యక్రమాలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో జనసేన ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు పర్యటించి సహాయక కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాబు మంచి ఫోటోలు పెడుతుంది అలాండి సార్. నేను బాబు కంఫర్ట్ ఏంటంటే ఫ్యాన్ తక్కువ ఉంది. అది కదా అంటే కూడా మనకి వేలేస్తారు ఏంటి కాలువ పైకి ఇస్తుంది కదండి. తాడిపెట్టి పుంతలో కూడా కాలువ ఉంది, అది మొత్తం వచ్చింది. కాకపోతే ఎంటీ తాట అటు పంపించి ట్యాంకర్ ఇటు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ రూరల్ మండలంలో వారాహిదేవి ఆలయాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం. ప్రభుత్వానికి అధికారం లేదన్న ఆలయ నిర్వాహకురాలు. గోదావరికి పోటెత్తుతున్న వరద. ధవళేశ్వరం వద్ద పెరుగుతున్న నీటి మట్టం. వాడపల్లి భక్తులకు ఉచిత బస్ అమలు. వెల్లడించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. జగ్గంపేటలో ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ. ప్రత్యామ్నాయం చూపాలని వినతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.